ओम शांति। ఓం శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్దాదా विश्व के परिवर्तन के आधार पर విశ్వం విశ్వ పరివర్తన ఆధారంగా बच्चों को పిల్లలకు ब्राह्मण बनाना चाहते हैं। పిల్లల్ని బ్రాహ్మణులుగా తయారు చేద్దామని అనుకుంటున్నారు. लास्ट वीक भी बाबा ने ब्राह्मण के बारे में ही मुरली चलाया था। పోయిన వారం కూడా బాబా దీని మీదే మురళిని నడిపించారు. इस मुरली में लास्ट वीक का मुरली का कंटिन्यूएशन कर रहे हैं। అయితే ఈ మురళిలో ఈ లాస్ట్ వీక్ మురళి ఉంది కదా, ఆ దానికి ఇది కంటిన్యూషన్ అన్నమాట. उस समय बाबा ने कहा था ब्राह्मण बनने के लिए। ఆ సమయంలో ఏం చెప్పారు? బాబా ఏం చెప్పారు అంటే బ్రాహ్మణులుగా తయారవ్వండి అని చెప్పారు. आज बाबा कहते हैं ब्राह्मण जीवन का फाउंडेशन। అయితే ఇప్పుడే ఈ రోజు ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ జీవితానికి పునాది ఏమిటి అన్నది చెప్తున్నారు. ब्राह्मण अलग जीवन अलग नहीं है। బ్రాహ్మణులు వేరు లేకపోతే వాళ్ళ జీవితము వేరు కాదు. माना ईश्वरीय सेवा अलग और लौकिक जिंदगी अलग नहीं है। ఈశ్వరీయ జీవితం వేరు మరియు లౌకిక జీవితం వేరు అలానేం కాదు. सुबह से रात तक ఉదయం నుంచి రాత్రి వరకు आपको आप जो भी करते हो మీరు ఏం చేసినా సరే उसमें ब्राह्मण जीवन समाया हुआ रहना चाहिए। అందులో బ్రాహ్మణ జీవితము ఉండాలి, ఖచ్చితంగా ఇమిడి ఉండాలి. लेकिन कैसे पता चलेगा कि ये ब्राह्मण जीवन है कि नहीं? అయితే మనది బ్రాహ్మణ జీవితమా కాదా అన్నది ఎలా తెలుస్తుంది? सिर्फ हम ब्राह्मण हैं ऐसा नहीं कह सकते हैं। మనము ఓన్లీ మేము బ్రాహ్మణులవే అని కూడా చెప్పలేము. भले आप सेवा केंद्र पर हैं, మీరు సేవా కేంద్రంలో ఉండొచ్చు, अमृत वेला भी कर रहे हैं, లేకపోతే అమృత వేళలో కూడా యోగం చేసి ఉండవచ్చు, मुरली क्लास भी कर रहे हैं, మురళీ క్లాస్ కూడా చేస్తూ ఉండొచ్చు, समय के अनुसार तन मन धन का सहयोग भी दे रहे हैं। సమయం అనుసారంగా తనువు మనస్సు మరియు ధనంతో కూడా సహయోగం చేస్తూ ఉండొచ్చు. लेकिन కానీ हर कर्म में सफलता मिल रहा है क्या? ప్రతి కర్మలోనూ సఫలత దొరుకుతుందా? कैसे पता चलेगा? అది ఎలా తెలుస్తుంది? कोई भी कर्म करो वो तो सफलता मिलना चाहिए ना। ఏ చేసినా కర్మ అందులో సఫలత అయితే దొరకాలి కదా మనకి. आत्मा को ఆత్మకు सफलता सिर्फ संगम युग में ही मिलता है। ఆత్మకు సఫలత ఓన్లీ సంగమ యుగంలోనే దొరుకుతుంది. क्यों? ఎందుకు? क्योंकि यहाँ कर्म करने वाले बाप दादा है। ఎందుకంటే ఇక్కడ కర్మలు చేయించేవారు ఎవరు? బాప్దాదా. हम सिर्फ साधन हैं। మనము ఓన్లీ సాధనాలు మాత్రమే. कर्म के बीच में मैंपन आ गया तो उसमें सफलता नहीं मिलेगा। కర్మలు చేసేటప్పుడు మధ్యలో నాది అన్నది వచ్చింది అంటే అందులో సఫలత రాదు. तो सारे दिन కాబట్టి ఈ రోజంతా बाबा आपको यूज करना है। బాబా మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అంటే కనుక बाबा यूज कर रहा है। బాబా ఉపయోగించుకుంటున్నారు. ऐसे कैसे पता चलेगा? మన్ని బాబా ఉపయోగిస్తున్నారు అన్నది ఎలా తెలుస్తుంది? उसका आधार है దాని ఆధారం ఏమిటంటే निश्चय बुद्धि। నిశ్చయ బుద్ధి. बाबा के बच्चे बनने के बाद బాబా పిల్లల కింద తయారైన తర్వాత आपके पास कितना धन आया, మీ దగ్గరికి ఎంత ధనం వచ్చింది, कितना बिल्डिंग बनाया, ఎన్ని బిల్డింగ్లు కట్టారు, अपने परिवार के मेंबर को कितना लोगों को एजुकेशन प्रमोशन जॉब मिला, మీ పరివారంలో ఉన్న వాళ్ళకి ఎంత మందికి చదువు దొరికింది లేకపోతే ప్రమోషన్ దొరికింది, कितना बार आप माउंट आबू में गए, మీరు ఎన్నిసార్లు మౌంట్ ఆబు వెళ్ళారు, कितना लोगों को ज्ञान दिया। ఎంత మందికి మీరు జ్ఞానం ఇచ్చారు. इसके आधार पर ब्राह्मण जिंदगी आधा नहीं होता है। వీటన్నిటి మీద బ్రాహ్మణ జీవితం ఆధారపడి ఉండదు. ब्राह्मण जीवन का आधार है బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారము निश्चय बुद्धि। నిశ్చయ బుద్ధి. जितना आप भगवान के आत्मे ब्राह्मण के रूप में रहते हो, ఎంతసేపు మీరు భగవంతుని చేతిలో బ్రాహ్మణుల రూపంలో ఉంటారో भगवान अपने शक्तियों को आपके द्वारा सारे दुनिया को देते हैं। అప్పుడు భగవంతుడు మీ ద్వారా ఆయన శక్తిని మొత్తం ప్రపంచానంతటికీ ఇస్తారు.
हर सेकंड ప్రతి సెకను जब आप ब्राह्मण बनकर మీరు బ్రాహ్మణులుగా తయారయ్యి अपने मन बुद्धि को మీ మనస్సు బుద్ధిని भगवान के हाथ में देते हो, భగవంతుని చేతిలోకి ఇస్తారో बुद्धि द्वारा మీ బుద్ధి ద్వారా वो गुण, ఆ గుణాలు, शक्तियां, శక్తులు, विशेषताएं, ఆ విశేషతలు, समस्या का समाधान సమస్య యొక్క సమాధానాలు आपके द्वारा फ्लो होता है। అప్పుడు మీ ద్వారా ఫ్లో అవుతాయి. तो आत्मा అయితే ఆత్మ बुद्धि द्वारा బుద్ధి ద్వారా उसको मेजर करता है। ఆత్మ ఏం చేస్తుంది? బుద్ధి ద్వారా దాన్ని కొలుస్తుంది. तब आत्मा को पता चलता है कि बाबा मुझे यूज कर रहा है। అప్పుడు ఆత్మకి తెలుస్తుంది బాబా నన్ను ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి. ब्राह्मण किसको कहते हैं? బ్రాహ్మణులని ఎవరిని అంటారు? जो दूसरों के लिए अपना जिंदगी समर्पित करते हैं उसको ब्राह्मण कहते हैं। ఎవరైతే వేరే వారి గురించి వాళ్ళ జీవితాన్ని సమర్పిస్తారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. दूसरों का जो समस्या है వేరే వాళ్ళ సమస్య ఏదైతే ఉందో भगवान की शक्तियां द्वारा, అది భగవంతుని శక్తి ద్వారా, भगवान की जायदाद द्वारा భగవంతుని ఆస్తి ద్వారా जो समाधान देने के लिए निमित्त बनते हैं ఎవరైతే సమాధానం ఇవ్వడానికి నిమిత్తంగా తయారయ్యి ఉన్నారో उनको ब्राह्मण कहते हैं। వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. अपने के लिए, అయితే స్వయం గురించి, अपने परिवार के लिए, లేకపోతే మన పరివారం గురించి, अपने सेवा केंद्र के लिए, లేకపోతే మన సేవా కేంద్రం గురించి, जिसमें थोड़ा भी मैं और मेरा पर ना गया అయితే అలా అందులో చేయడంలో నేను నాది అన్నది ఏమన్నా కొంచెం వచ్చింది అంటే उनको ब्राह्मण ही कहा जाता है। వాళ్ళని బ్రాహ్మణులు అని అనరు. तो ब्राह्मण किसको कहते हैं? అయితే బ్రాహ్మణులని ఎవరిని అంటారు? ईश्वर का कार्य करने वाले, ఈశ్వరుని యొక్క కార్యము చేసేవాళ్ళు, दक्षिणा लेने वाले। దక్షిణ తీసుకునేవారు. तो दक्षिणा कैसे आया, कैसे पता चलेगा? అయితే దక్షిణ మనకి వచ్చిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? दिन ब दिन शक्ति बाहर जा रहा है, రోజు రోజుకు శక్తి బయటికి వెళ్తుంది, वो अनुभव हो रहा है, అది మనకి అనుభవం అవుతుంది, अविनाशी रूप में खुशी का एहसास हो रहा है, అవినాశి రూపంలో సంతోషం యొక్క అనుభూతి మనకి తెలుస్తుంది, और अपने समस्या का समाधान भी मिल रहा है। మరియు మన సమస్య యొక్క మన సమస్యకి సమాధానం కూడా దొరుకుతుంది, विकर विनाश होने का एहसास भी होता है, కర్మలు వినాశనం అయ్యే ఆ అనుభూతి కూడా దొరుకుతుంది. और दिन ब दिन बाबा का शक्ति ज्यादा फ्लो हो रहा है वो भी पता चलता है। రోజు రోజుకి భగవంతుని శక్తి ఫ్లో మన ద్వారా జరుగుతుంది అని చెప్పి అది ఎక్కువ కూడా జరుగుతుంది, ఆ అనుభవం కూడా తెలుస్తుంది. लौकिक ब्राह्मण लोग లౌకికంలో బ్రాహ్మణులు जो बहुत अच्छा पूजा करते हैं, ఎవరైతే చాలా బాగా పూజ చేస్తారో, उस द्वारा भक्तों का समस्या का समाधान मिलता है, ఎవరి ద్వారా అయితే భక్తుల యొక్క సమస్యలకి సమాధానం దొరుకుతుందో उन आत्माओं को भक्त लोग बार बार बुलाते हैं। అలాంటి ఆత్మల్నే భక్తులు తరచుగా పిలుస్తూ ఉంటారు. और उनको दक्षिणा भी ज्यादा मिलता है। అప్పుడు వాళ్ళకి దక్షిణ కూడా ఎక్కువ దొరుకుతుంది. वो भी क्या करते हैं, ज्यादा दक्षिणा मिलने वाला ही काम में ज्यादा प्रेफरेंस करते हैं। వాళ్ళు కూడా ఏం చేస్తారు, దక్షిణ ఎక్కడైతే ఎక్కువ దొరుకుతుందో వాళ్ళ కార్యాలనే మొదట ప్రిఫర్ చేస్తారు. समझ लो एक ब्राह्मण को एक दिन किसी का माना क्या कहते हैं उसको साल बेरा माना वो ये करने का काम करते हैं ना, जो तर्पण देने का काम करते हैं ना, उसका एक इनविटेशन आता है उनको प्रोग्राम करने के लिए। ఇలా అనుకోండి, ఒక బ్రాహ్మణుడికి ఏడాది తద్దినం చేస్తారు కదా, లేకపోతే పెడతారు కదా, అట్లా తర్పణం చేసే పని వచ్చింది. उसमें ज्यादा से ज्यादा एक दिन में 1 या 2,000 उनको दक्षिणा मिल सकता है। వాళ్ళకి అందులో 1,000 గాని 2,000 గాని దక్షిణ దొరుకుతుంది. दूसरा है ये कुछ गृह प्रवेश में से कुछ प्रोग्राम मिलता है। రెండవది ఏంటంటే ఒక గృహ ప్రవేశం, ఒక ఫంక్షన్ గురించి వీళ్ళు పిలుస్తారు. उसको 15,000 20,000 एक दिन में मिल जाएगा। అప్పుడు ఆ గృహ ప్రవేశానికి వెళ్ళారు అంటే వాళ్ళకి 15,000 లేకపోతే 20,000 దొరుకుతుంది ఒక్క రోజుకి. क्यों? ఎందుకు? गृह प्रवेश में 400-500 लोग आते हैं ना, ఎందుకంటే గృహ ప్రవేశానికి 400 మంది గాని లేకపోతే 500 మంది గాని వస్తూ ఉంటారు అక్కడికి. वो बिल्डिंग जो बनाता है, बिल्डिंग बनाने के लिए लाखों रुपए खर्चा करता है। ఆ బిల్డింగ్ తయారు చేసినప్పుడు ఆ బిల్డింగ్ గురించి లక్షల రూపాయలు ఖర్చు పెడతారు.
तो उस दिन ब्राह्मण को 1000 रुपए देने के लिए भी वो रेडी रहता है। కాబట్టి ఆ సమయంలో గృహప్రవేశం రోజున బ్రాహ్మణులకి వేల రూపాయల్లో దక్షిణ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీ అవుతారు. तो जब दक्षिणा ज्यादा आता है ऑटोमेटिकली इनका समस्या का समाधान भी हो जाता है ना। అయితే దక్షిణ వాళ్ళకి ఎక్కువ రావడం మొదలు పెట్టిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళ సమస్యలకి సమాధానం దొరుకుతుంది కదా. आप सभी बीके हो, మీరందరూ బ్రహ్మకుమారిలే. बाबा को पहचाना है, బాబాని గుర్తించారు. बाबा का साथ का अनुभव भी है, బాబా మీకు తోడు ఉన్నారు అన్న అనుభవం కూడా మీకు ఉంది. लेकिन కానీ चेक करो చెక్ చేసుకోండి, सुबह से शाम तक आप ब्राह्मण कितना समय बने हो। మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతసేపు మీరు బ్రాహ్మణులుగా తయారయ్యారు అన్నది చెక్ చేసుకోండి. खुद के लिए पढ़ाई करना ब्राह्मण नहीं है, స్వయం గురించి చదువుకోవడం బ్రాహ్మణుల పని కాదు. अपने परिवार के लिए सकाश देना, समस्या का समाधान करना, वो भी ब्राह्मण नहीं है। మీ పరివారం గురించే సకాశం ఇవ్వడం, శక్తులు ఇవ్వడం అది కూడా బ్రాహ్మణుల క్యారెక్టర్ కాదు. कोई तन के लिए शक्ति देते वो भी ब्राह्मण नहीं है, सच्चा ब्राह्मण नहीं है। ఎవరో ఒకళ్ళ తనువు గురించి కూడా శక్తినివ్వడం కూడా అది బ్రాహ్మణుల సత్యమైన బ్రాహ్మణుల పని కాదు. परमात्मा का शक्ति आत्मा तक पहुंचाते, उस द्वारा आत्मा का उन्नति होते, वही है सच्चा ब्राह्मण। పరమాత్మని యొక్క శక్తి ఆత్మకి చేర్చడము మరియు దాని ద్వారా ఆత్మ ఉన్నతి పొందడం, అది పొందేటట్టు చేయడం, అది బ్రాహ్మణుల యొక్క పని. सत्य ब्राह्मण उनको ही कहा जाता है। అలాంటి వాళ్ళనే సత్యమైన బ్రాహ్మణులు అని అంటారు. आज बहुत सारे बाबा के बच्चे ब्राह्मण बने हैं, ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు బ్రాహ్మణులుగా తయారయ్యారు. लेकिन కానీ जरूरत के अनुसार, అవసరం అనుసారంగా, समय के अनुसार సమయం అనుసారంగా समर्थ बाप సమర్థుడైన తండ్రి चारों ओर के నలువైపులా ఉన్న समर्थ बच्चों को देख रहे हैं। సమర్థులైన పిల్లల్ని చూస్తున్నారు. तो समर्थ बाप माना क्या है? సమర్థుడైన బాబా అంటే ఏంటి అర్థం? बाबा के पास क्या है? బాబా దగ్గర ఏముంది? सप्तगुण है। సప్త గుణాలు ఉన్నాయి. तो जो बाबा के पास ओरिजिनल क्वालिटी है, ఏదైతే బాబా దగ్గర ఒరిజినల్ క్వాలిటీలో ఉన్నాయో वो बच्चों के माध्यम द्वारा ఆ సప్త గుణాలు పిల్లల్ని మాధ్యమంగా చేసి एज इट इज, అవి అలాగే विदाउट मिक्सिंग, ఏమీ అందులో మిశ్రమం జరగకుండా, स्वार्थ न रहते हुए, అందులో ఏ స్వార్థము లేకుండా, बीच में थोड़ा टेस्ट न लेते हुए, మధ్యలో దాని రుచి కూడా చూడకుండా, इवन सेवा का फल का एक्सपेक्टेशन भी न करते हुए, ఇంకా సేవ యొక్క ఫలితాన్ని కూడా ఎక్స్పెక్ట్ చెయ్యకుండా, एज इट इज जो देने के लिए निमित्त बनते हैं, యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఎలా ఉందో అలా ఇచ్చేయడంలో నిమిత్తంగా ఎవరైతే తయారవుతారో उनको बाबा कहते समर्थ बच्चे। వాళ్ళే అంటారు బాబా సమర్థులైన పిల్లలు అని చెప్పి. उसके लिए దాని గురించి अपने स्थिति को बाप समान बनाना है। దాని గురించి మీ స్థితిని తండ్రితో సమానంగా తయారు చేసుకోవాలి. जैसे गुलजार दादी का स्थिति को आपने देखा, ఎలా అంటే గుల్జార్ దాది యొక్క స్థితిని మీరు చూశారు కదా. जब बाप दादा उनके तन में एंटर होते थे, బాప్ దాదా ఆవిడ తనువులోకి ఎంటర్ అయినప్పుడు तब बाबा ओन माना खुद ज्ञान देते थे और शक्ति देते थे। అక్కడ అలా ఎంటర్ అయినప్పుడు బాబాయే స్వయంగా వచ్చి జ్ఞానాన్ని ఇచ్చేవారు, दृष्टि भी देते थे। దృష్టి కూడా ఇచ్చేవారు. लोगों को फीलिंग होता था बाप दादा ही दृष्टि दे रहा है, అక్కడ ఉన్న ఆత్మలందరికీ కూడా ఫీలింగ్ వచ్చేది బాప్ దాదానే మనకి దృష్టి ఇస్తున్నారు అన్నది. लेकिन उस समय बाबा क्या कर रहा है गुलजार दीदी को पता नहीं रहता था। అయితే ఆ సమయంలో బాబా ఏం చేస్తున్నారు అన్నది గుల్జార్ దాదికి తెలిసేది కాదు. लेकिन गुलजार दादी नींद नहीं कर रही है, కానీ అక్కడ గుల్జార్ దాది పడుకోలేదు కూడా. वर्तमान में क्या कर्म कर रही है उसमें उनका मन बुद्धि नहीं है। వర్తమాన సమయంలో ఏం జరుగుతుందో అందులో ఆవిడ మనస్సు బుద్ధి అసలు అందులో పెట్టలేదు. लेकिन कर्मों का जो प्रत्यक्ष फल है वो खुशी का एहसास बुद्धि द्वारा गुलजार दादी कर रही। అయితే కర్మల యొక్క ప్రత్యక్ష ఫలితము ఏదైతే సంతోషం ఉందో అది గుల్జార్ దాదికి జరిగేది, అనుభవం అయ్యేది. तो ऐसे కాబట్టి ఇలా बहुत बच्चे बाबा को वर्तमान समय में चाहिए।
ఇలా చాలా మంది పిల్లలు బాబాకి వర్తమాన సమయంలో కావాలి. तो ऐसे बनने के लिए बच्चे पुरुषार्थ भी कर रहे हैं। అలా అవ్వడానికి, అలా తయారవ్వడానికి పిల్లలు కూడా చాలా పురుషార్థం కూడా చేస్తున్నారు. उसके लिए बाबा कांग्रेचुलेशंस भी कहते हैं। దాని గురించి బాబా కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు. उसके आधार पर దాని ఆధారంగా आप बाबा से भी श्रेष्ठ हो। మీరు బాబా కన్నా శ్రేష్ఠులే. क्यों? ఎందుకు? आपको डबल पूजा होता है। మీకు డబల్ పూజ జరుగుతుంది. आपको शालिग्राम के रूप में भी पूजा होता है, शरीर का भी पूजा होता है। మీకు శాలిగ్రామాల రూపంలోని పూజ జరుగుతుంది, శరీరానికి పూజ జరుగుతుంది. और बाप भी आपको अपने सिर के ऊपर बिठा देते हैं। మళ్ళీ తండ్రి కూడా ఏం చేస్తారు, ఆయన మిమ్మల్ని ఆయన తల మీద, శిరస్సు మీద పెట్టుకుంటారు. तो श्रेष्ठ कौन बन गए? అప్పుడు శ్రేష్ఠులుగా ఎవరయ్యారు? आप ही बने ना। మీరే తయారయ్యారు కదా. अभी बच्चे कहते हैं ఇప్పుడు పిల్లలు అంటారు, आपने नहीं बिठाया तो हम अब ऊपर कैसे हो जाते थे? మీరు పెట్టుకోకపోతే మేము పైకి ఎలా వెళ్ళేవాళ్ళము? आपने शक्ति नहीं दिया होता तो द्वापर युग से हमारा पूजा कैसे चलता था? మీరు శక్తి ఇవ్వకపోయినట్లయితే ద్వాపర యుగం నుంచి మా పూజ ఎట్లా జరిగేది? आपने दिया इसलिए तो हमको पूजा हो रहा है। ఇచ్చారు కదా, అందువల్లే మాకు పూజ జరుగుతుంది. 2500 साल से हमने कुछ दे दिया, किसी ने लिया ही नहीं, फिर भी हमारा अकाउंट विक्रम बनता गया। 2500 साल में आत्मा ने जो कुछ दुनिया को दिया उससे पूजा नहीं हुई, विक्रम होता गया। 2500 సంవత్సరాల నుంచి ఆత్మ ఏదైతే ప్రపంచానికి ఇచ్చిందో దాంతో పూజ ఏమీ జరగలేదు, వికర్మలే అయ్యాయి అవన్నీ. इसलिए అందువల్ల हमको जो भी रिस्पेक्ट मिलता है, మాకు ఏం గౌరవం దొరికినా సరే, भले मनुष्यात्मा द्वारा, మనుషులాత్మల ద్వారా అవ్వచ్చు, भक्तों द्वारा, భక్తుల ద్వారా అవ్వచ్చు, पंचतत्व द्वारा, పంచతత్వాల ద్వారా అవ్వచ్చు, ईश्वरीय सेवा द्वारा, ఈశ్వరీయ సేవ ద్వారా అవ్వచ్చు, उसका मुख्य कारण है बाप दादा। దానికి ముఖ్య కారణం బాప్ దాదా. लेकिन కానీ इसके लिए దాని గురించి, आपको श्रेष्ठ समान में रहना बहुत जरूरी है। దాని గురించి మీరు శ్రేష్ఠ సమానంలో ఉండడం చాలా అవసరం. कौन सा समान? ఎలాంటి స్వమానము? परमात्मा समान। नया बात कही बाबा ने, परमात्मा समान। ఇక్కడ బాబా మనకి కొత్త విషయాన్ని చెప్పారు, పరమాత్మని స్వమానము అని చెప్పి. माना परमात्मा का शक्ति द्वारा आत्मा का मन मान बढ़ना चाहिए। అంటే ఇక్కడ పరమాత్మని శక్తి ద్వారా ఆత్మ యొక్క గౌరవము పెరగాలి. ठीक है, गायन द्वारा नहीं। అక్కడ పొగడడం ద్వారా కాదు. परमात्मा का शक्ति द्वारा आत्मा भी क्लीन होना चाहिए। ఆ పరమాత్మని శక్తి ద్వారా ఆత్మ కూడా చాలా క్లీన్ గా అవ్వాలి. परमात्मा के शक्ति द्वारा वो बहुत सुंदर भी सजना चाहिए। పరమాత్మ శక్తి ద్వారా అది ఆ ఆత్మ చాలా సుందరంగా తయారవ్వాలి. उसके आधार पर आपको भी वो खुशी का एहसास होना चाहिए। దాని ఆధారంగా మీకు సంతోషం కూడా పెరగాలి. उसके आधार पर आगे वाले भी आपको रिस्पेक्ट देना चाहिए। దాని ఆధారంగా మీ ముందు ఉన్న వారు కూడా మీకు గౌరవం ఇవ్వాలి. मैंने योग किया, मैंने सेवा किया नहीं। నేనే యోగం చేశాను, నేనే సేవ చేశాను అని కాదు. कपड़े के आधार पर, बैड्ज के आधार पर नहीं। ఆ దుస్తుల ఆధారంగా లేకపోతే బ్యాడ్జ్ ఆధారంగా గౌరవం కాదు. कितना बिल्डिंग बनाया उसके आधार पर नहीं। ఎన్ని బిల్డింగ్లు నేను తయారు చేశాను దాని ఆధారంగా కూడా కాదు. जिस समय आप सेवा का करने के टाइम पर परमात्मा को आपने कितना यूज किया, మీరు ఎంత సమయము మీరు సేవ చేసే ఈ శక్తిని ఇచ్చేటప్పుడు ఎంత మీరు శక్తిని ఎంత సమయం మీరు ఈ శక్తిని ఫ్లో చేశారు అన్నది. परमात्मा को यूज किया, कितना परसेंटेज में परमात्मा को यूज किया, ఎంత శాతం మీరు పరమాత్మని ఉపయోగించుకున్నారు అన్నది. परमात्मा का शक्ति डायरेक्टली जाकर उनके दिल में टच होना चाहिए। పరమాత్మని యొక్క శక్తి డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ హృదయాన్ని తాకాలి. भले मुख द्वारा हो, నోటి ద్వారా అవ్వచ్చు, समान द्वारा हो, అవమానం ద్వారా అవ్వచ్చు, संकल्प द्वारा हो, సంకల్పాల ద్వారా అవ్వచ్చు, शुभ भावना द्वारा भी हो। లేకపోతే భావన ద్వారా అవ్వచ్చు. लेकिन उस समय కానీ ఆ సమయంలో अपने मन बुद्धि को మీ మనస్సు బుద్ధిని मैक्सिमम परमात्मा की तरफ रखना चाहिए। ఎక్కువ సేపు మీరు పరమాత్మని వైపే ఉంచాలి. आपको ऐसे लगना चाहिए మీకు ఎలా అనిపించాలి అంటే, मैं कुछ भी नहीं कर रहा हूं। నేను ఏమీ చేయటం లేదు. जब पहले हम ईश्वरीय ज्ञान सुनाने के लिए जाते थे,
మేము మొదట ఈశ్వరీయ జ్ఞానాన్ని వినిపించడానికి వెళ్ళినప్పుడు क्या क्या सुनाना है लिख कर जाते थे, सोच कर जाते थे। ఏమేం వినిపించాలో అన్నది రాసుకుని ఆలోచించుకుని వెళ్ళేవాళ్ళం. उस समय हमारा मन बुद्धि है ना बाबा के साथ जुड़ता नहीं था। ఆ సమయంలో మా మనస్సు, బుద్ధి బాబాతో జోడించబడేది కాదు. क्यों? ఎందుకు? स्टेज फियर रहता था। స్టేజ్ ఫియర్ ఉండేది. आगे वाले क्या क्वेश्चन पूछ सकते हैं, ఆ ముందున్న వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో, आगे वाले तो सीनियर है, हम तो जूनियर है, हम नए हैं। మా ముందు వాళ్ళైతే సీనియర్స్, మా ముందు కూర్చున్న వాళ్ళందరూ అయితే సీనియర్స్, మేము జూనియర్స్ మరియు కొత్త వాళ్ళము. हम 2-3 घंटे का प्रोडक्ट रेडी करके जाते थे, आधा घंटे में खत्म हो जाता था सब्जेक्ट। అక్కడ నేను 2-3 గంటలకి నేను సబ్జెక్ట్ తయారు చేసుకుని వెళ్ళేవాడిని. అయితే అక్కడ అరగంటలోనే ఆ సబ్జెక్ట్ అయిపోయేది. उसके बाद सोचते थे हमने ये नहीं कहा, वो नहीं कहा करके। ఆ తర్వాత మేము ఆలోచించుకునే వాళ్ళము, నేను ఇది చెప్పలేదు, అది చెప్పలేదు అని చెప్పి. अभी हम कुछ रेडी करके नहीं जाते हैं, అయితే ఇప్పుడు మేము ఏమీ రెడీ చేసుకుని వెళ్ళము. सिर्फ मन बुद्धि को रेडी करके जाते हैं। ఓన్లీ మనసు బుద్ధినే రెడీ చేసుకుని వెళ్తాం. लेकिन ये तो रेडी करते हैं, उस समय मेरा मन बुद्धि बाबा के साथ रहना चाहिए। ఎలా రెడీ చేస్తానంటే ఆ సమయంలో నా మనసు బుద్ధి బాబాతో జోడింపబడి ఉండాలి. तो बाबा इतना सुंदर सेवा करता है, इसके पहले उसके बारे में हम सोचते भी नहीं है। బాబా ఎంత సుందరమైన సేవ చేయిస్తారంటే దాని గురించి నేను ఆలోచించడం కూడా ఆలోచించలేను. तो उससे पता चलता है ये सेवा बाबा ने ही की है। కాబట్టి దాంతో నాకు తెలుస్తుంది ఈ సేవ అంతా బాబానే చేశారు అని చెప్పి. इसको बाबा कहते परमात्मा स्वमानधारी। దీన్నే అంటారు బాబా పరమాత్మని యొక్క స్వమాన ధారుడు అని చెప్పి. परमात्मा का ज्ञान, పరమాత్మని యొక్క జ్ఞానము, परमात्मा का शक्ति, పరమాత్మని యొక్క శక్తి, परमात्मा का गुण, పరమాత్మని యొక్క గుణాలు, परमात्मा का जायदाद, పరమాత్మని యొక్క ఆస్తి, परमात्मा द्वारा उन तक जाकर पहुंचना चाहिए। పరమాత్మని ద్వారా వాళ్ళకి వెళ్ళి చేరుకోవాలి. लेकिन मान मुझे मिलना चाहिए, కానీ ఆ గౌరవం అయితే నాకు దొరకాలి. उसमें मेरा कुछ भी नहीं है। అందులో నాది ఏమీ లేదు. मन परमात्मा का है, మనస్సు అయితే పరమాత్మదే, बुद्धि भी परमात्मा का है, బుద్ధి కూడా పరమాత్మదే, तन भी परमात्मा का है। తనువు పరమాత్మదే. आगे वालों ने एप्लीकेशन परमात्मा को दिया है, నా ముందు ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్లు పరమాత్మకే ఇచ్చారు. उसकी समस्या का समाधान का मेडिसिन परमात्मा के पास है। దాని సమస్య యొక్క సమాధానం కూడా పరమాత్మ దగ్గరే ఉంది. परमात्मा ने समाधान दे दिया है, పరమాత్మ సమాధానం ఇచ్చేశారు. उनका समस्या का समाधान भी हो गया है। అయితే వాళ్ళ సమస్యకి సమాధానం కూడా దొరికిపోయింది. उसके बदले में उन्होंने फीस दे दिया है। అయితే ఆ సమాధానం దొరికింది కదా, దానికి బదులు వాళ్ళు ఫీజు ఇచ్చారు. वो फीस मुझे आकर पहुंचता है, ఆ ఫీజు నాకు వచ్చి చేరుతుంది. और बाबा द्वारा जो शक्ति जाता है उस समय में भी एहसास होता है। బాబా దగ్గర నుంచి శక్తి ఫ్లో అవుతుంది కదా, ఆ సమయంలో కూడా నాకు అనుభవం జరుగుతుంది. ऐसे ही ఇలా सदा परमात्मा समानधारी रहना। ఇలా సదా పరమాత్మని సమానధారిగా ఉండాలి. और एक बात याद रखना, ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి, ऐसे स्थिति आपका बनना है तो ఇలాంటి స్థితి మీరు అవ్వాలి అంటే కనుక बाबा ने आपको ईश्वरी सेवा प्रति जो भी विशेषता दिया है, బాబా మీకు ఏదైతే ఈశ్వరీని సేవ పట్ల ఏ విశేషతలు అయితే ఇచ్చారో उसको विश्व सेवा में ही लगाना है। దాన్ని మీరు విశ్వ సేవలోనే ఉంచాలి. अपने प्रति, देश के प्रति, राज्य के प्रति, धर्म के प्रति, धर्म वालों के प्रति नहीं। మీ పట్ల, లేకపోతే మీ సంసారం పట్ల, లేకపోతే రాజ్యం పట్ల ఇటువైపు ఏమి పెట్టకూడదు. सदा विश्व के प्रति रहना है, सर्व के प्रति रखना है। ఎప్పుడు విశ్వం పట్లే ఉండాలి, అందరి పట్లానే ఉండాలి. क्यों? ఎందుకంటే बाबा विश्व कल्याणकारी है ना। బాబా విశ్వ కళ్యాణకారుడు కదా. आपको भी बाप समान बनना है तो आपको भी विश्व कल्याणकारी ही बनना है। మీరు కూడా విశ్వ आपको भी बाप समान बनना है तो विश्व कल्याणकारी ही बनना है। మీరు కూడా తండ్రితో సమానంగా అవ్వాలి అంటే మీరు విశ్వ కళ్యాణకారులుగానే అవ్వాలి. लेकिन కానీ उसके लिए थोड़ा कंडीशन है। దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. क्या है कंडीशन? ఏంటి ఆ కండిషన్స్? इसमें 4 कंडीशन है। అందులో 4 కండిషన్స్ ఉన్నాయి. एक है आप सदा प्रभु पसंद बनना चाहिए। మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభువుకి ఇష్టంగా ఉండాలి.
दूसरा स्वपसंद, రెండవది ఏంటి? స్వయానికి ఇష్టంగా ఉండాలి. तीसरा ड्रामा के पसंद, మూడవది ఏంటి? డ్రామాని ఇష్టపడే వారి కింద ఉండాలి. चौथा है परिवार का पसंद। నాలుగవది ఏంటి? పరివారం ఇష్టపడే వాళ్ళగా ఉండాలి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. आपको बाबा चाहिए तो उसके आधार पर बाबा 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 कहना नहीं। మీరు బాబా आपको बाबा चाहिए इसलिए बाबा आ जाओ ना, हेल्प करो ना, ऐसे आप बाबा के पसंद आने वाले नहीं। అంటే మీకు బాబా కావాలి అంటే బాబా రండి రండి అని చెప్పి అలా చేసే వాళ్ళ కింద ఉండకూడదు. अपने हेल्प के लिए बाबा को बुलाने वाले नहीं। మీ గురించి మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే బాబాని పిలవకూడదు. भगवान की सेवा के लिए भगवान आपको बुलाए, ऐसे को कहते प्रभु पसंद। భగవంతుడు ఆయన సేవ చేయడానికి మిమ్మల్ని పిలాలి. అప్పుడే మీరు ప్రభువుకి ఇష్టమైన వారి కింద అవుతారు. जब सेवा के लिए निमित्त बनते हो, ఎప్పుడైతే మీరు సేవకి నిమిత్తంగా మీరు తయారవుతారో तब चेक करो, అప్పుడు చెక్ చేసుకోండి. उसका फल मेरा अटेंशन फल की तरफ कहाँ है, किस तरफ है। నా అటెన్షన్ సేవ చేసేటప్పుడు నా అటెన్షన్ ఎటువైపు ఉంది? हाँ, स्वपसंद का फल की तरफ है, प्रभु पसंद के फल की तरफ है। నేను ఇష్టమైన వాటి మీద ఉందా లేకపోతే ప్రభువుకి ఇష్టమైన పనుల మీద ఉందా? उसको चेक करो। దీన్ని చెక్ చేసుకోండి. आज बाप दादा ఈ రోజు బాప్దాదా ब्राह्मण जीवन का फाउंडेशन देख रहे थे। బ్రాహ్మణ జీవితం యొక్క పునాదిని చూస్తున్నారు. ये मेरे बच्चे ब्राह्मण क्यों बने हैं? ఈ నా పిల్లలందరూ బ్రాహ్మణుల కింద ఎందుకు తయారయ్యారు? लक्ष्मी नारायण बनने के लिए, లక్ష్మీనారాయణులుగా తయారవ్వడానికా? 63 जन्मों का विकार विनाश करने के लिए, 63 జన్మల యొక్క వికర్మల్ని వినాశనం చెందించడానికా? स्थूल धन कमाने के लिए, స్థూలమైన ధనాన్ని సంపాదించుకోవడానికా? अपना नाम मान शान लेने के लिए, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికా? अपना प्रसिद्धि करने के लिए, వాళ్ళు స్వయంగా ప్రసిద్ధి చెందడానికా? या अपना और अपना परिवार का समस्या का समाधान करने के लिए। లేకపోతే వాళ్ళ పరివారం యొక్క సమస్యలకి సమాధానం దొరకడానికా? इसके लिए बाबा के बच्चे बने हैं। ఎందు గురించి వాళ్ళు అందరూ బాబా యొక్క పిల్లల కింద తయారయ్యారు. तो ये बाबा चेक कर रहे थे। ఇదంతా బాబా చెక్ చేస్తున్నారు. तो फाउंडेशन है निश्चय बुद्धि। అయితే దీని అంతటికీ పునాది నిశ్చయ బుద్ధి. क्यों बाबा ने निश्चय बुद्धि कहा, निश्चय मन क्यों नहीं कहा? బాబా నిశ్చయ బుద్ధి అని ఎందుకు అన్నారు? నిశ్చయమైన మనస్సు అని ఎందుకు అనలేదు? निश्चय संस्कार क्यों नहीं कहा? నిశ్చయ సంస్కారం అని ఎందుకు అనలేదు? निश्चय शरीर क्यों नहीं कहा? నిశ్చయ శరీరము అని ఎందుకు అనలేదు? निश्चय आत्मा क्यों नहीं कहा? నిశ్చయ ఆత్మ అని ఎందుకు అనలేదు? क्योंकि ఎందుకంటే जो भी कर्म में ఏ కర్మల్లో बाबा के बच्चे बनने के बाद బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత बाबा को जो भी समस्या कहते हो, బాబాకి ఏ సమస్యలైతే చెప్తారో वो समस्या का समाधान मिलने के बाद ఆ సమస్యలకి సమాధానం దొరికిన తర్వాత या समस्या के समय पर లేకపోతే సమస్య యొక్క సమయంలో बाबा आपकी बुद्धि द्वारा कितना शक्ति फ्लो करता है ना, బాబా మీ బుద్ధి ద్వారా ఎంత శక్తిని ఫ్లో చేస్తారు కదా, उससे आपको पक्का पता चलता है ये मेरे से नहीं हुआ है, ये मेरे बाबा से ही हुआ है। అప్పుడు అలా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ శక్తి నా ద్వారా వెళ్ళటం లేదు, బాబానే నా ద్వారా ప్రసరిస్తున్నారు అని చెప్పి. एक बात याद रखना, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, आपके द्वारा जो बाबा सेवा करता है ना, మీ ద్వారా బాబా ఏదైతే మీ ద్వారా బాబా సేవ చేస్తారు కదా, आगे वाले बच्चे आपको इतना अच्छा गायन करते हैं, आप सोचते हैं एक्चुअली सेवा हुआ है। అయితే మీ ముందు ఉన్న వాళ్ళు అందరూ మిమ్మల్ని ఎంత పొగుడుతారు అంటే మీకు అనిపిస్తుంది ఓకే చాలా సేవ బాగా జరిగింది అని చెప్పి. आपको किरीट भी लगाते हैं, फोटो भी निकालते हैं, टोली भी देते हैं, माइक में लेकर बहुत अच्छा गायन भी करते हैं। మీకు కిరీటం కూడా పెడతారు, తర్వాత టోలీ ఇస్తారు, మైక్ లో చాలా బాగా పొగుడుతారు కూడా. ठीक है, उससे आपको पता चलता है सेवा हुआ है। దాంతో మీకు తెలుస్తుంది సేవ జరిగింది అని చెప్పి. ये सत्य नहीं है। అది సత్యం కాదు. आप सेवा करके जाने के बाद మీరు సేవ చేసి వెళ్ళిన తర్వాత दूसरे सेवा केंद्र के निमित्त भाई बहनों को कहते हैं ये भाई जी ठीक नहीं है करके। మీరు సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత వేరే కేంద్రం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు ఈ బాయిజీ ఈ అన్నయ్య గారు సరిగా లేరు అని చెప్పి. तो आगे जो दिखाए वो ड्रामा था ना,
అయితే ఆ ముందు ఏదైతే మాట్లాడి అంతా షో చేశారో అదంతా డ్రామానే కదా! तो आप उसके आधार पर अपने ब्राह्मण जीवन को बनाएंगे तो आपका ब्राह्मण जीवन एक दिन गिर जाएगा। మీరు ఇలా చేస్తూ ఇలా బ్రాహ్మణ జీవితాన్ని తయారు చేసుకున్నారు అంటే మీ బ్రాహ్మణ జీవితం అంతా ఒక్క రోజులో కుప్పకూలిపోతుంది. फाउंडेशन का आधार है। ఈ పునాదికి ఆధారం ఏమిటి అంటే आगे वाले गायन भी करे, क्रोध भी करे, पांव खींचे, कुछ भी करे, మీ ముందు వాళ్ళు మిమ్మల్ని పొగిడినా సరే, లేకపోతే మీ కాళ్ళు కిందకి లాగినా సరే, ఏం చేసినా సరే, भले गुस्सा भी किया हुआ हो, లేకపోతే కోపం చూపించినా సరే, सेवा के समय पर आप चेक करो आपके बुद्धि द्वारा क्या हो रहा था। సేవ చేసే సమయంలో మీరు చెక్ చేసుకోండి మీ బుద్ధి ద్వారా ఏం జరుగుతుంది అని. कितना शक्ति फ्लो हो रहा था, ఎంత శక్తి ఫ్లో అవుతుంది అని చెప్పి. लास्ट महीने में कितना जा रहा था, आज कितना जा रहा है, పోయిన నెలలో ఎంత జరుగుతుంది, ఈ రోజు ఎంత జరుగుతుంది, लास्ट वीक में कितना था, आज कितना है। పోయిన వారం ఎంత శక్తి ఫ్లో అయింది, ఈ రోజు ఎంత ఫ్లో అయింది శక్తి. सुबह अमृत वेले में कितना आता है, शाम को नुमा शाम में कितना था। ఉదయం అమృత వేళ ఎంత శక్తి ఫ్లో అయింది, రాత్రి నుమాషాంలో ఎంత శక్తి ఫ్లో అయింది. तो आप और बाबा के बीच में जो मेजर है ना, बुद्धि द्वारा जो परसेंटेज जाता है, दैट इज द निश्चय। కాబట్టి మీకు మరియు బాబాకి మధ్యలో ఒక కొలత మెజర్మెంట్ ఉంటుంది కదా, ఇంత జరుగుతుంది అని చెప్పి, దాన్నే అంటారు నిశ్చయము అని చెప్పి. आज तो भाई बहने कहते भाई जी बहुत अच्छा है, ఈ రోజు అయితే అన్నయ్యలు అక్కయ్యలు అంటారు బాయిజీ ఈ రోజు చాలా బాగా జరిగింది అని చెప్పి. 6 महीने के बाद आपके सामने आएंगे तो भी मुख उस तरफ रखकर चले जाते हैं। 6 నెలల తర్వాత మీ ఎదురుగా వచ్చినా సరే, మీ ఎదురుగా వచ్చినప్పుడు ముఖం అటువైపు తిప్పుకుని వెళ్ళిపోతారు. इसीलिए किसी की बात के आधार पर अपने सेवा के वैल्यू को मेजर मत करना, అందువల్ల ఎవరి యొక్క बातों के आधार पर। ఎవరైనా చెప్పిన మాటల ఆధారంగా మీ సేవని మీరు కొలుచుకోవద్దు. तो ब्राह्मण जीवन का आधार है కాబట్టి బ్రాహ్మణ జీవితానికి ఆధారము भगवान का जो निराकार सप्त गुण आपके बुद्धि द्वारा कितना फ्लो हुआ, कितना अनुभव में इंक्रीमेंट हो रहा है, दैट इज निश्चय, दैट इज परिपक्वता। భగవంతుని యొక్క సప్తగుణాలు మీ ద్వారా ఎంత ప్రవహిస్తున్నాయి అన్నది चेक करो। చెక్ చేసుకోండి. देने वाला बाप है, ఇచ్చేవారైతే తండ్రి आपके द्वारा जा रहा है। మీ ద్వారా వెళ్తుంది. भले बाबा आपके सामने वालों को देता है कि नहीं देता है, दुनिया के कोई कोने वाले किसी को भी दे सकता है। అక్కడ బాబా ఈ శక్తిని మీ ఎదురుగా ఉండే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, లేకపోతే విశ్వంలో ఎక్కడో మూలన ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. किसी किसी का प्रोडक्ट के लिए उसने गाँव में डिमांड नहीं रहता है, दूर दूर देश में उसका डिमांड रहता है। కొంతమంది ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ వస్తువులకి వాళ్ళ గ్రామంలో అంత డిమాండ్ ఉండకపోవచ్చు, లేకపోతే దేశంలో ఎక్కడో వేరే ప్రదేశంలో అది ఆ వస్తువులకి డిమాండ్ ఉండొచ్చు. आपका क्या है, प्रोडक्ट सेल होना है, प्रॉफिट आना है ना, गाँव वाले नहीं लिया तो आपको कोई टेंशन नहीं रहता। మీ ప్రాబ్లం అక్కడ ఏమీ లేదు కదా, మీ ప్రొడక్ట్ సేల్ అవ్వడమే కావాలి, మీ వస్తువు అమ్ముడుపోవడమే కావాలి. మీ గ్రామంలో వాడు తీసుకుంటే అంత, తీసుకోలేకపోతే అంట, మీకైతే మటుకు లాభం రావాలి. फाउंडेशन का आधार है निश्चय बुद्धि। కాబట్టి ఈ పునాదికి ఆధారము నిశ్చయ బుద్ధి. हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर कार्य में ప్రతి కార్యంలోనూ निश्चय है। నిశ్చయం ఉందా? जहाँ निश्चय है वहाँ 100% विजय है। ఎక్కడైతే నిశ్చయం ఉందో అక్కడ 100% విజయం ఖచ్చితంగా ఉంటుంది. तो ब्राह्मण जीवन माना ही सफलता का स्वरूप। అయితే బ్రాహ్మణుల జీవితానికి ఆధారమే సఫలత స్వరూపము. इसका मतलब దీని అర్థము हर सेकंड अपने जिंदगी में भगवान की शक्ति देने के लिए निमित्त बनना। దీని ఆధారం ఏంటంటే ప్రతి సెకను మీరు మీ భగవంతుని శక్తి మీ ద్వారా వెళ్ళడానికి మీరు ఆధారంగా తయారవ్వాలి. ब्राह्मण जीवन माना ऐसा नहीं आपके सामने कोई आए, उनको 7 डेज का कोर्स दिया या चित्र प्रदर्शन में चित्र को एक्सप्लेनेशन किया, इतना ही नहीं है। బ్రాహ్మణ జీవితం అంటే మీ ఎదురుగా ఎవరో వచ్చారు వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడము, లేకపోతే 7 రోజులు కోర్సు ఇవ్వడము, అది కాదు. स्टेज पर बैठकर बट आपने योग कराया, मुरली चलाया, इतना ही नहीं है। ఈ స్టేజ్ మీద కూర్చుని మీ మురళి నడిపించడము, లేకపోతే శక్తిని ఇవ్వడము, యోగం చేయించడము, ఇది కూడా కాదు. शिवरात्रि आ गया और रक्षाबंधन आ गया, बहुत कुछ भाग दौड़ किया, बहुत कुछ सेवा दिखाई दे, वो ही नहीं है।
శివరాత్రి వచ్చింది అప్పుడు సేవ చేశాము, రక్షాబంధనం వచ్చింది అప్పుడు సేవ చేశాము, ఉరుకు పరుగులతో సేవ చేశాము. అది అంతా బ్రాహ్మణ జీవితం కాదు. लेकिन కానీ हर सेकंड में ప్రతి సెకన్‌లోనూ बाबा ने आपको कहाँ भी रखा हुआ हो, బాబా మిమ్మల్ని ఎక్కడ ఉంచినా సరే भगवान की शक्ति आपके द्वारा बाहर जा रहा है, భగవంతుని యొక్క శక్తి నీ ద్వారా బయటికి వెళ్తుంది. अंदर से खुश हो रहा है, లోపల నుంచి చాలా సంతోషం వస్తుంది. सच्चे सुख का सफलता का अनुभव हो रहा है। సత్యమైన సుఖం యొక్క సఫలత అనుభూతి జరుగుతుంది. उसका आधार है దాని ఆధారము सदा बाप के साथ कंबाइंड रहना। దాని ఆధారం ఏంటంటే సదా మీరు బాబాతో కంబైన్డ్ గా అంటే కలిసి ఉండండి. जब बाबा के साथ कंबाइंड हो, बाबा का शक्ति तो बाहर जाता ही रहेगा ना। అప్పుడు మీరు బాబాతో ఎప్పుడు కంబైన్డ్ గా అంటే కలిసి ఉన్నారనుకోండి, కాబట్టి ఎల్లప్పుడూ శక్తి వెళ్తుంది కదా. जहाँ बाप कंबाइंड है और सफलता न हो ही नहीं सकता। ఎక్కడ जहाँ बाबा कंबाइंड है, सफलता नहीं हो, ऐसा हो नहीं सकता है। ఎక్కడైతే బాబా కంబైన్డ్ గా కలిసి ఉన్నారో అక్కడ సఫలత జరగదు అన్నది ఉండదు. जैसे अर्जुन के रथ में श्री कृष्ण है, इसका मतलब विजय उनका लिखा हुआ है, पक्का है। ఎలా అంటే అర్జునుడి రథంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా విజయం ఖచ్చితంగా అతనికి పక్కా అని చెప్పి రాసిపెట్టి ఉంది కదా, అలాగన్నమాట. लेकिन కానీ सिर्फ बाबा साथ में रहने से सफलता नहीं मिलेगा। కానీ కేవలం బాబా మీతో ఉంటే అక్కడ సఫలత కాదు. तो 4 सब्जेक्ट में निश्चय चाहिए। నాలుగు సబ్జెక్టుల్లో నిశ్చయం కావాలి. एक है बाप में निश्चय, మొదటిదేంటి బాబా మీద నిశ్చయం. एक कर्म मैं बाबा से करवा रहा हूँ, నేను ఈ కర్మని బాబా చేత చేయిస్తున్నాను, बाबा को कहा है मैंने, బాబాకి నేను చెప్పాను, वो करने के टाइम पर मुझे बाबा का शक्ति फ्लो होने का एहसास हुआ है। ఆ కర్మలు చేసేటప్పుడు నా ద్వారా బాబా యొక్క శక్తి ఫ్లో అయ్యింది. सिर्फ मुख से बाबा बाबा कहने से कुछ भी नहीं होता है, ఓన్లీ నోటితో బాబా బాబా అనేస్తే ఏమైపోదు. सिर्फ ज्ञान सुनाने से कुछ भी नहीं होता है। ఓన్లీ జ్ఞానాన్ని వినిపిస్తే కూడా ఏమీ జరగదు. मैंने ईश्वरी जिंदगी में देखा है, నేను ఈశ్వరీయ జీవితంలో చూశాను, कोई ज्ञान सुनाने के लिए जाते हैं तो और कोई स्पीकर ने क्या क्या सुनाया है वो नोट करके ज्ञान सुनाते हैं। किसी को एक सब्जेक्ट दे दिया, इस सब्जेक्ट में आप क्लास करो, మీకు ఎవరో ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, ఈ సబ్జెక్ట్ మీద మీరు క్లాస్ చేయండి అని చెప్పి, उस सब्जेक्ट के लिए जो इंग्रेडिएंट चाहिए ना, ఆ సబ్జెక్ట్ కి కొన్ని కావాలి కదా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. वो लोग क्या करते हैं, बुक्स को गूगल यूट्यूब और उसके बारे में जो भी महारथी भाई बहन जो क्लास किया है उसको रेफरेंस करते हैं, उसका पॉइंट सुनाते हैं। అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్ని బుక్స్ ద్వారా చూసి, లేకపోతే ముందు మహారథులు ఉంటారు కదా ఆ టాపిక్ మీద చెప్పిన యూట్యూబ్ లో అన్ని చూసి, లేకపోతే బుక్స్ లో చూసి అవి అన్ని కలిపి వాళ్ళు చెప్తారు. इसका मतलब దాని అర్థము ज्ञान सुनाने के समय पर आप बाबा से कनेक्ट नहीं हुए ना। అలా దాని అర్థం ఏంటి, జ్ఞానాన్ని వినిపించేటప్పుడు వాళ్ళు బాబాతో కనెక్ట్ అవ్వలేదని కదా అర్థము. बाबा क्या कहते, भले ज्ञान कुछ भी सुनाओ लेकिन उस समय बाबा का शक्ति फ्लो होना चाहिए। బాబా ఏమంటారంటే మీరు ఏ జ్ఞానం వినిపించినా సరే ఆ సమయంలో మీ ద్వారా శక్తి ఫ్లో జరగాలి అని చెప్తారు బాబా. तो आप में ये निश्चय होना चाहिए, అంటే మీలో ఈ నిశ్చయం ఉండాలి. ఏ నిశ్చయం ఉండాలి అంటే मैं हर रोज हर कर्म में बाबा से करवा रहा हूँ। నేను ప్రతిరోజు ప్రతి కర్మని నేను బాబాతోనే చేయిస్తున్నాను. तो फर्स्ट निश्चय बाबा के ऊपर। కాబట్టి మొదట నిశ్చయం బాబా మీద ఉండాలి. दूसरा है स्व में निश्चय। రెండవదేంటి స్వయం మీద నిశ్చయం. कभी कभी क्वेश्चन आता है, అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకు. जब हम स्टेज पर जाएंगे बाबा ने साथ नहीं दिया तो మేము స్టేజ్ మీదకి వెళ్తే బాబా తోడుగా రాకపోతే ఏం చేయాలి అని. तो उस समय क्वेश्चन मार्क आ सकता है। అప్పుడు ఆ సమయం రాకపోతే అని చెప్పి బాబా మనకు తోడు ఉండకపోతే అని ఆ సమయంలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. जब हम स्टार्टिंग में सेवा में बाबा भेजते थे ना, మేము మమ్మల్ని స్టార్టింग లో బాబా సేవ చేయడానికి పంపించేవారు కదా. मुझे शरीर को जितना एज हुआ है उतना बाबा के बच्चे बन के एज हुए टीचर्स बहने आगे बैठे हुए रहते थे। నాకు ఎంత ఏజ్ ఉందో అంత ఏజ్ బాబాతో అక్కడ టీచర్లకు బాబాతో ఉండేవారు, అంత వాళ్ళకి ఏజ్ ఉండేది. मुझे शरीर को जितना एज हुआ है उतना वो बाबा के बच्चे बनकर उतना एज हुआ है मन का, बाबा के बच्चे बनकर उतना साल का एक्सपीरियंस है उनको। నాకు ఎంత ఏజ్ అయితే ఉందో అంత ఏజ్ వాళ్ళు బాబా యొక్క పిల్లల కింద తయారయ్యి ఉన్నారు అన్ని సంవత్సరాలు.
అంతే నాకన్నా పెద్దవాళ్ళని వాళ్ళు అక్కడ అర్థం చెప్తున్నారు. उसके सामने बैठेंगे तो क्या होता है बताओ, ज्ञान सुनाना है तो क्या होता है? వాళ్ళకి నా ఏజ్ అంతా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అప్పుడు నేను వాళ్ళ ఎదురుగుండా కూర్చొని నేను క్లాస్ చెప్తే ఎలా ఉంటుంది? तो उस समय क्या होता है, बाबा मेरे से नहीं होता है, अंदर से वो फीलिंग आता है, आ सकता అప్పుడు है। అప్పుడు ఆ సమయంలో ఎలా ఉంటుంది? బాబా నా వల్ల కాదు అన్న ఫీలింగ్ రావచ్చు. हाँ, तो उस समय क्या करना है, स्व में निश्चय, यस बाबा मेरे साथ में है ना, बाबा कर रहा है ना, यस आई कैन, मैं कर सकता हूँ, ये निश्चय आपके सामने रहना चाहिए। ఆ సమయంలో మనకి ఎలా అనిపించాలంటే బాబా నాతోనే ఉన్నారు. నేను చెయ్యగలను అన్నది అనిపించాలి. ठीक है, तो तीसरा है ड्रामा में निश्चय। మూడవదేంటి? డ్రామా మీద నిశ్చయం. ड्रामा जो भी है मेरे लिए कल्याणकारी है। డ్రామాలో ఎలా జరిగినా సరే నా పట్ల అది కళ్యాణకారియే. तो बाबा में निश्चय माना क्या है, बाबा को मेरा बाबा बनाना है। అయితే బాబా మీద నిశ్చయం అంటే బాబాని నా వాడి కింద చేసుకోవడం. अपने में निश्चय माना क्या है, స్వయం మీద నిశ్చయం అంటే ఏంటి? परमात्मा का स्वमानधारी आत्मा। పరమాత్ముని యొక్క స్వమానధారి ఆత్మ అని చెప్పి सुबह से शाम तक, ఉదయం నుంచి సాయంత్రం వరకు सुबह परमात्मा ने उठाया, ఉదయము పరమాత్మే నన్ను లేపారు. परमात्मा ने ही उसको साफ किया, పరమాత్మే నన్ను క్లీన్ చేశారు. परमात्मा ने ही पालना की, పరమాత్మే నన్ను పాలన చేశారు. परमात्मा का भोजन ही खा रहे हैं। పరమాత్ముని యొక్క భోజనమే నేను తింటున్నాను. जो भी साधन है परमात्मा का है, ఏవి సాధనాలు నా దగ్గర ఉన్నాయో అన్ని పరమాత్మునివే. भले आत्मा के लिए हो भले शरीर के लिए हो। ఆత్మకైనా ఆత్మ గురించి అన్నా అవ్వచ్చు, లేకపోతే శరీరం గురించి అయినా అవ్వచ్చు. जो भी आप कहते हो परमात्मा का ही ज्ञान होना चाहिए वहां। ఏమి మీరు చెప్పినా సరే అక్కడ పరమాత్ముని యొక్క జ్ఞానమే అవ్వాలి. जो भी शक्ति देते हो परमात्मा का ही देना चाहिए। ఏ శక్తి ఇచ్చినా మీరు అది పరమాత్ముని శక్తే ఇవ్వాలి. मनुष्य आत्मा से बनाया हुआ कोई ग्रंथ हो, कोई और कुछ बुक्स हो, उसके आधार पर नहीं। మనుష్యాత్మల యొక్క గ్రంథాలు లేకపోతే వాటి ఆధారంగా ఏదైనా బుక్స్ ఉంటే వాటి ఆధారంగా ఇవ్వకూడదు. भले एग्जाम्पल के रूप में दे दो, लेकिन फाइनली आपको बाबा के साथ ही कनेक्ट होना चाहिए। అంటే అక్కడ మీరు అవన్నీ ఉదాహరణ రూపంలో ఇవ్వచ్చు, కానీ మీరు ఫైనల్ గా బాబాతోనే కనెక్ట్ అయి ఉండాలి. उनको कंफ्यूजन में लेकर नहीं जाना चाहिए। వాళ్ళని కన్ఫ్యూజన్ లోకి తీసుకుని గందరగోళంలోకి తీసుకుని వెళ్ళకూడదు. ऐसे स्वमानधारी అలాంటి స్వమానదారులుగా होना रहना है। మీరు ఉండాలి. तीसरा ड्रामा में निश्चय। మూడవదేంటి? డ్రామా మీద నిశ్చయం. जब ब्राह्मण के रूप में सेवा करने के लिए जाते हो, మీరు బ్రాహ్మణుల రూపంలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు वहाँ गायन भी मिलता है, निंदा भी मिलता है। అక్కడ మీకు పొగడ్తలు దొరకచ్చు, లేకపోతే నింద కూడా దొరకచ్చు. ठीक है, असफलता भी मिल सकता है, असफलता भी मिल सकता है। సఫలత దొరకచ్చు, లేకపోతే అసఫలత దొరకచ్చు. निश्चय बुद्धि आत्मा का निशानी क्या है? నిశ్చయ బుద్ధి ఆత్మ యొక్క గుర్తులు ఏంటి? जहाँ समस्या है ఎక్కడైతే సమస్య ఉందో वहाँ आप समाधान स्वरूप बनना चाहिए। ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ మీరు సమాధాన స్వరూపుల కింద తయారవ్వాలి. जहाँ भी बाबा आपको भेजता है ఎక్కడికి మిమ్మల్ని బాబా పంపినా సరే वहाँ समाधान के लिए तो भेजता है। అక్కడ సమాధానం ఇవ్వడానికే కదా మిమ్మల్ని పంపిస్తారు. लौकिक में भी ब्राह्मणों को कौन बुलाते हैं? లౌకికల్లో కూడా బ్రాహ్మణులు ఎవరు పిలుస్తారు? जिनके घर में समस्या है, गांव में समस्या है, देश में समस्या है, उसके समस्या का समाधान के लिए तो ब्राह्मण को बुलाते हैं पूजा के लिए। ఎవరి ఇంట్లో సమస్యలు ఉంటే, లేకపోతే ఎవరి ఊర్లో సమస్యలు ఉంటే, ఎవరి దేశంలో ఎవరి రాష్ట్రంలో సమస్యలు ఉంటే అక్కడ పూజ చేయడానికి బ్రాహ్మణులనే కదా పిలుస్తారు. वैसे आपको भी बाबा जहाँ भेजता है इसका मतलब वहां कुछ समस्या है। అలాగే బాబా మిమ్మల్ని ఎక్కడికి పంపించినా సరే అక్కడ సమస్యలు ఉన్నాయి. तो ज्ञान द्वारा, కాబట్టి జ్ఞానం ద్వారా, संकल्प द्वारा, సంకల్పాల ద్వారా, निर्माणता द्वारा, నిర్మాణత ద్వారా, నిర్మాణత ద్వారా, शुभ भावना शुभ कामना द्वारा, శుభ భావన మరియు శుభ కామనల ద్వారా, भले लौकिक का हो या अलौकिक का हो, లౌకికాన్ని అవ్వచ్చు లేకపోతే అలౌకికంవి అవ్వచ్చు, उसके समस्या का समाधान के लिए आपको निमित्त बनना है। ఆ సమస్యల యొక్క సమాధానాలకి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. तो माया क्या करती है, అప్పుడు మాయ ఏం చేస్తుంది? ऐसे समस्या के रूप में आपको डराने के लिए एंट्री हो जाती है। అప్పుడు మాయ ఏం చేస్తుందంటే సమస్యల రూపంలో మిమ్మల్ని భయపెట్టడానికి అక్కడికి ఎంటర్ అవుతుంది.
पहले आपने क्या वायदा किया है? మొదట మీరు ఏమి మాట ఇచ్చారు? माया को हम हराएंगे, विजय प्राप्त करेंगे। మాయని మేము ఓడిస్తాము, విజయాన్ని ప్రాప్తించుకుంటాము అని మాట ఇచ్చారు కదా! इसके पहले भी దాని ముందు కూడా माया बहुत बार आपकी जिंदगी में आई थी। మాయ చాలా సార్లు మీ జీవితంలోకి వచ్చింది. बाप दादा को यूज करते हुए उसको आपने हार दिया है ना उनको। బాప్దాదాని మీరు ఉపయోగించుకుంటూ ఆ మాయని మీరు ఓడించారు కూడా కదా! वो निश्चय आपके पास रहना चाहिए। ఆ నిశ్చయం మీ దగ్గర ఉండాలి. ज्यादातर क्या होता है, ఎక్కువ సార్లు ఏం జరుగుతుందంటే हमारे पास अनुभव रहता है, మా దగ్గర అనుభవం ఉంది. अंदर से कॉन्फिडेंस भी रहता है, यस हमने बाबा को कहा है, ठीक हो जाएगा। లోపల నుంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. నేను బాబాకి చెప్పాను అంతా సరిగానే జరుగుతుంది అని చెప్పి. उससे भी ज्यादा डर भी रहता है, बाबा ने हेल्प नहीं किया होता, किया नहीं तो ये भी हो रहता है। దానికన్నా ఎక్కువ భయం కూడా ఉంటుంది. బాబా మనకి సరిగా సాయం చెయ్యకపోతేనో అని చెప్పి. तो एंड देखा जाए पता चलता है बाबा के कारण ही ये समस्या का समाधान हुआ है। ये बार बार बाबा अनुभव कराता है। లాస్ట్ కి ఏమనిపిస్తుందంటే మనకి బాబానే దీనికి మనకి సమాధానం చెప్పారు. దీనికి సమాధానం చెప్పారు అని చెప్పి అనిపిస్తుంది. अनुभव होने के बाद भी जब नेक्स्ट कोई क्वेश्चन पेपर आता है तब और डर हम घबरा जाते हैं। అయితే ఇలా అనుభవం కూడా ఉంది. ఇంత అనుభవం అయిన తర్వాత కూడా మళ్ళీ రెండు వేరే సమస్య వస్తే మళ్ళీ అలాగే భయం 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 మళ్ళీ వేస్తుంది. क्यों? ఎందుకు? निश्चय में कमी है। నిశ్చయంలో లోపం అక్కడ. तो निश्चय को सदा रखना। కాబట్టి మీరు ఎప్పుడు నిశ్చయంగా ఉండండి. इस ड्रामा में आप विजयी बनेंगे तो हर कल्प विजयी बनेंगे ना। ఈ డ్రామాలో మీరు విజయులుగా అయ్యారు అంటే అన్ని కర్మల్లోనూ మీరు విజయులుగానే అవుతారు కదా! हर ड्रामा में हम विजयी बने थे, आज भी बनेंगे, भविष्य में भी बनेंगे, नथिंग न्यू। అన్ని డ్రామాల్లోనూ మనము ముందు డ్రామాలు అయిన వాటిల్లోనే విజయం చెందాము. ఇప్పుడు కూడా విజయమే పొందుతాము. భవిష్యత్తులో కూడా విజయమే పొందుతాము. तो ड्रामा के ऊपर भी निश्चय रखो। కాబట్టి డ్రామా మీద కూడా మీరు నిశ్చయం పెట్టుకోండి. चौथा है परिवार। 4వది పరివారం మీద నిశ్చయం. कौन सा परिवार? ఎలాంటి పరివారము? ईश्वरीय परिवार। ఈశ్వరీయ పరివారం. इस ईश्वरीय परिवार में कौन कौन आते हैं? ఈ ఈశ్వరీయ పరివారంలోకి ఎవరెవరు వస్తారు? हम सोचते हैं कि सेंटर टीचर आएंगे, भाई बहन आएंगे, మనం అనుకుంటాము ఈ ఈశ్వరీయ పరివారంలోకి సెంటర్ టీచర్లు వస్తారు, అక్కడ సోదర సోదరీలు వస్తారు అని అనుకుంటాం. वो भी तो चाहिए, వాళ్ళు కావాలి. लेकिन आप ब्राह्मण हो ना। కానీ మీరు బ్రాహ్మణులు కదా! ब्राह्मण का काम कौन कर रहा है? బ్రాహ్మణుల యొక్క పని ఎవరు చేస్తున్నారు? आत्मा कर रहा है ना। ఆత్మ చేస్తుంది కదా! आत्मा अकेले तो नहीं कर सकता है। ఆత్మ ఒంటరిగా చేయలేదు కదా ఆ పని. कोई भी कर्म करना है तो सारे लोगों को सपोर्ट चाहिए ना। ఎవరైనా ఏదైనా పని చెయ్యాలి, కర్మలు చెయ్యాలి అంటే అక్కడ చాలా మంది సపోర్ట్ కావాలి కదా! परिवार का सपोर्ट चाहिए। పరివారం యొక్క సపోర్ట్ కావాలి. तो आत्मा को किसका सपोर्ट चाहिए? ఆత్మకి అయితే ఎవరి సపోర్ట్ కావాలి? पहला है मन बुद्धि संस्कार का सपोर्ट चाहिए। ముందుగా ఆత్మకి మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క సపోర్ట్ కావాలి. तो वो भी आपका परिवार है ना। ఎందుకంటే అవి కూడా మీ పరివారమే కదా! लौकिक में भी अपना पति बच्चे आपको सपोर्ट नहीं करेंगे तो आप आगे कैसे बढ़ेंगे? లౌకికంలో కూడా మీ భర్త, మీ పిల్లలు మీకు సపోర్ట్ చేయకపోతే మీరు ముందుకు ఎలా వెళ్తారు? तो पहले मन बुद्धि संस्कार आपको सपोर्ट करना चाहिए। కాబట్టి మొదట మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలకు సపోర్ట్ చేయాలి. वो सपोर्ट करना है तो उनको जो चाहिए आपको देना चाहिए। అయితే ఆ మనసు, బుద్ధి, సంస్కారాలు మీకు సపోర్ట్ చేయాలి అంటే వాటికి ఏమి కావాలో అది మీరు ఇవ్వాలి. आप घर में पूछते हो हम जॉब करने के लिए जाएंगे, మీరు ఇంట్లో అడుగుతారు మేము జాబ్ చేయడానికి వెళ్తాము అని చెప్పి. पति और बच्चे क्या कहते हैं? భర్త మరియు పిల్లలు ఏమంటారు? आज तक जो आपको पालना देते थे, ब्रेकफास्ट भोजन सब करके आप जा सकते हो। ఇంతవరకు మాకు ఎలా బ్రేక్ఫాస్ట్, భోజనం ఇచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇచ్చి వెళ్ళు అని చెప్పంటారు. ठीक है, ऐसे అలాగే मन बुद्धि संस्कार का सपोर्ट आपको चाहिए। అలాగే మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క సపోర్ట్ కూడా మీకు కావాలి. तो परमात्मा के शक्ति हर रोज वो मन बुद्धि संस्कार को भी आपको देना पड़ता है। కాబట్టి పరమాత్మని యొక్క శక్తి మీరు ప్రతి రోజు ఈ మనస్సు, బుద్ధి, సంస్కారాలకు కూడా మీరు ఇవ్వాలి. उसके बाद तन को भी देना पड़ता है। దాని తర్వాత తనువుకు కూడా ఇవ్వాలి మీరు పరమాత్మని యొక్క శక్తి. उसके बाद वायुमंडल को भी देना पड़ता है।
దాని తర్వాత వాయుమండలానికి కూడా ఇవ్వాలి. उसके बाद लौकिक अलौकिक परिवार वालों को भी देना पड़ता है। దాని తర్వాత మీరు లౌకిక మరియు అలౌకిక పరివారాలకు కూడా ఇవ్వాలి. पहले अपने मन बुद्धि का समस्या का समाधान पहले दे दो। మొదట अपने मन बुद्धि जो शांति सुख चाहती है उसको पहले दे दो, उसका भोजन दे दो। ముందు మీ మనసు బుద్ధికి ఏదైతే శాంతి సుఖము కావాలో అది మీరు ఇవ్వండి. ठीक है, तभी वो आपको सपोर्ट करेंगे। అప్పుడే ఆ మనసు బుద్ధి మీకు సపోర్ట్ చేస్తాయి. अपने बेटे को कहो शॉप में जाकर वो लेकर आना। మీ పిల్లవాడికి చెప్పండి షాప్కి వెళ్ళి తీసుకురా అని చెప్పి. वो क्या कहता है, मैगी करके दे देंगे तब हम लेकर आएंगे। నాకు అప్పుడు ఆ పిల్లవాడు ఏమంటాడు, నాకు మ్యాగీ చేసి ఇస్తావా అప్పుడే నేను తీసుకొస్తాను అంటాడు. ऐसे सुबह अमृत वेले में सारे परिवार वालों को भगवान का भोजन खिलाओ, तब वो परिवार आपके बात सुनने लगेंगे। అలా అలా ఉదయం మీరు అమృత వేళ ఈ ఈ ఈ పరివారానంతటికి మీరు ఈ శాంతి శక్తుల్ని ఇవ్వండి. तब वो परिवार आपको सपोर्ट करेगा। అప్పుడు ఆ పరివారం అంతా మీకు సపోర్ట్ చేస్తారు. मन बुद्धि को शांति सुख नहीं दिया तो మనసు బుద్ధికి శాంతి సుఖము ఇవ్వలేదు అంటే కనుక वो मन बुद्धि क्या कहता है, पानी पूरी चाहिए, मसाला पूरी चाहिए, गोभी मंचूरी चाहिए, घूमने के लिए जाना है, ये सभी कहने लगता है। అప్పుడు ఆ మనసు బుద్ధి ఏమంటాయి, పానీపూరి కావాలి, గోబీ మంచూరియా కావాలి, మసాలా పూరి కావాలి, మనం తిరగడానికి అన్ని ఊళ్ళు తిరగడా వెళ్ళాలి అని అనిపిస్తుంది. क्योंकि उनको तो खाकर प्रैक्टिस हो गया ना, ये सभी 63 जन्मों का विकार का खाकर प्रैक्टिस हो गया है। ఎందుకంటే వాటికి 63 జన్మల నుంచి తిని ఇవన్నీ అలవాటు అయిపోయాయి కదా. इसीलिए उनको जो सच्चा सुख खिलाओ तब वो आपका बात मानने लगेंगे। కాబట్టి వాటికి మీరు సత్యమైన సుఖాన్ని అందించండి, అప్పుడు అవి మీ మాటలు వింటాయి. उनको जो चाहिए नहीं देंगे, आपको ब्राह्मण बनने के लिए, ईश्वरीय सेवा करने के लिए वो आपको नहीं छोड़ेंगे। వాళ్ళకి ఆ మనసు బుద్ధికి ఏం కావాలో మీరు ఇవ్వకపోతే మీరు బ్రాహ్మణులుగా తయారవ్వడానికి అవి అలో చేయవు. अभी ब्राह्मण परिवार में आएंगे आप, ఇప్పుడు మనం బ్రాహ్మణ పరివారంలోకి వద్దాం. तो हम क्या सोचते हैं, यहाँ तो कभी भी क्या होता है, झगड़ा होता है, डिफरेंस ऑफ ओपिनियन रहता है, वहां क्यों चाहिए बाबा, मैं इतना तो बैठकर मनसा सेवा कर सकते हैं ना। ఆ బ్రాహ్మణ పరివారంలోకి ఎందుకు వెళ్ళడం, అక్కడ గొడవలు జరుగుతాయి, లేకపోతే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి, అందుకే మనం ఒక దగ్గర కూర్చుని మనసా సేవ చేయొచ్చు కదా అని అనుకుంటాం. बाबा कहता है जरूर संस्कार में डिफरेंट रहता है। బాబా అంటారు ఖచ్చితంగా సంస్కారాల్లో అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. या लौकिक परिवार में संस्कार में डिफरेंस नहीं रहता है क्या? లౌకిక పరివారంలో సంస్కారాలు డిఫరెన్స్ తేడాలు ఉండవా ఏంటి? पति का संस्कार अलग है, बच्चों का अलग है, 5 बच्चे तो 5 बच्चे का संस्कार ही अलग रहता है। భర్తది వేరేగా ఉంటుంది సంస్కారాలు, లేకపోతే పిల్లలు 5గురు ఉన్నారంటే 5గురివి సంస్కారాలు వేరేగానే ఉంటాయి. वो संस्कार भी सेकंड चेंज भी होता ही रहता है। ఆ సంస్కారాలు కూడా సెకండ్ కి మారిపోతూ ఉంటాయి. फिर भी अपना परिवार समझकर उनके साथ हम जिंदगी निभाते हैं ना। అయినా కూడా మన పరివారము అని చెప్పి వాళ్ళందరితోని జీవితాన్ని నిర్వర్తిస్తారు కదా. इसीलिए नंबर 1 आत्मा का संस्कार और 108 लास्ट आत्मा का संस्कार में डिफरेंस है। అందువల్ల నెంబర్ 1 ఆత్మ యొక్క సంస్కారంలోను 108వ ఆత్మ సంస్కారంలోను కూడా సంస్కారాలు డిఫరెన్స్ ఉంటుంది. 16,000 में जो लास्ट मणि आता है उसका संस्कार अलग है। 16,000లో లాస్ట్ మణి ఉంటుంది కదా, అక్కడ కూడా ఆ సంస్కారం కూడా వేరే. नंबर 1 नंबर 2 ब्रह्मा मम्मा इन दोनों के संस्कार में भी डिफरेंस था। నెంబర్ 1 నెంబర్ 2 బాబా మరియు బ్రహ్మబాబా మరియు అమ్మమ్మ ఇద్దరి సంస్కారాల్లో కూడా తేడా ఉంది. तो उनके साथ कैसे रहना है, అయితే వాళ్ళతో ఎలా ఉండాలి, उनके संस्कार को जानते हुए चलना है। వాళ్ళ సంస్కారాల్ని తెలుసుకుని కూడా వెళ్ళాలి వాళ్ళతో. उनका संस्कार को जानकर उसके अनुसार डिफरेंस ऑफ ओपिनियन न आना चाहिए, थोड़ा अटेंशंस में रहकर चलना चाहिए। వాళ్ళ సంస్కారాలన్నీ తెలుసుకుని ఇంత కూడా అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకుండా నడుచుకోవాలి. निर्माण होकर चलना, सदा उनका भी कल्याण होना चाहिए, ये सोचकर चलना। నిర్మాణులుగా అవ్వాలి, సదా వాళ్ళ కళ్యాణం జరగాలి అని చెప్పి వెళ్ళాలి. शुभ भावना शुभ कामना से वृत्ति से चलना, శుభ భావన మరియు శుభ కామనల వృత్తితో వెళ్ళాలి. यही परिवार की निश्चय बुद्धि है। ఏ పరివారం యొక్క నిశ్చయ బుద్ధి. ऐसे सभी होगा ఇలా అన్ని జరిగితే కనుక तभी आपका विजय हो सकता है। అప్పుడే మీ విజయం లభిస్తుంది. इसके लिए क्या करना है, దీని గురించి ఏం చేయాలి? लौकिक में भी तन अच्छा रहना है तो एक्सरसाइज करने के लिए कहते हैं ना।
లౌకికంలో కూడా శరీరము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు కదా! इसे आत्मा के लिए भी एक्सरसाइज करना। అలా ఆత్మ గురించి కూడా ఎక్సర్సైజ్ చేయండి. एक है निराकारी, दूसरा है अव्यक्त फरिश्ता। ఒకటి ఏంటంటే నిరాకారి, రెండవది అవ్యక్త ఫరిస్త. निराकारी माना आप ही नहीं है, सिर्फ बाबा ही है। నిరాకారం అంటే మీరు కూడా లేరు, ఓన్లీ బాబా అని. दूसरा अव्यक्त फरिश्ता माना निराकार रूप में भी आपको किसी के साथ भी कोई रिश्ता नहीं। ఆ अव्यक्त फरिश्ता माना निराकार रूप में भी किसी के साथ आपका रिश्ता नहीं। అవ్యక్త ఫరిష్ట అంటే నిరాకార రూపంలో కూడా మీకు ఎవరితోనూ సంబంధం లేదు. साकार में तो है ही नहीं। సాకారంలో అయితే లేనే లేదు. निराकार में विश्व कल्याण कर रहा हूँ, ये कर रहा हूँ, वो कर रहा हूँ, ये मेरी जिम्मेदारी है, सेवा का मेरे, ये भी आपके मन में नहीं रहना चाहिए। నిరాకారంలో కూడా నేను విశ్వ కళ్యాణం చేస్తున్నాను, ఇది నా బాధ్యత, అలాంటివి కూడా మనసులో ఉండకూడదు. ऐसे मन को डबल लाइट स्थिति में रखना। అలా మనసుని డబల్ లైట్ స్థితిలో, తేలిక స్థితిలో ఉంచాలి. कर्म के बीच बीच में కర్మల మధ్య మధ్యలో निराकार स्थिति में रहना, నిరాకార స్థితిలో ఉండడము, अपने मन को भगवान को समर्पित कर देना। మన మనసుని భగవంతుడికి సమర్పించడం. इससे मनसा सेवा सहज रूप में होगा। దీంతో మనస సేవ సహజ రూపంలో జరుగుతుంది. पावरफुल योग का स्थिति हो जाएगा। అప్పుడు పవర్ఫుల్ యోగ స్థితి వస్తుంది. ऐसे स्थिति जब आएगा, అలాంటి స్థితి వచ్చింది అంటే కనుక आपका ब्राह्मण जीवन सुबह से शाम तक निरंतर चलता रहेगा। మీ బ్రాహ్మణ జీవితము ఉదయం నుంచి రాత్రి వరకు चलता रहेगा। సుఖంగా నడుస్తూ ఉంటుంది. ऐसा नहीं है सेवा का ऑफर मिलेगा तब भी हम ईश्वरी सेवा करेंगे, ऐसा नहीं। అలా అని కాదు, మాకు సేవ ఆఫర్ ఎప్పుడు దొరికితే అప్పుడే మేము సేవ చేస్తాము అని కాదు. ऑफर मिले या ना मिले, अंदर से निरंतर ईश्वरी सेवा ब्राह्मण जीवन चलते ही रहना चाहिए। ఆఫర్ మీకు దొరికినా దొరకపోయినా మీ లోపల నుంచి ఈశ్వరీయ సేవ అట్లా జరుగుతూనే ఉండాలి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న विजयी रत्नों को విజయ రత్నాలకు सदा निश्चय बुद्धि बन। సదా నిశ్చయ బుద్ధులుగా తయారయ్యి, निश्चय सिर्फ बुद्धि के आधार पर मेजर करना और किसी के आधार पर नहीं, నిశ్చయము बुद्धि के आधार पर मेजर करना బుద్ధి యొక్క ఆధారంగా మెజర్ చేసుకోవాలి, और किसी के आधार पर नहीं। ఇంకా దేని ఆధారంగా కాదు. ऐसे ఇటువంటి सहज सफलता मूर्त बच्चों को సహజ సఫలతామూర్త పిల్లలకు सफलता का अनुभव करना है, लेकिन कर्म करने के टाइम पर मूर्ति बनना है। సఫలత యొక్క అనుభవం చెందాలి, మరియు కర్మలు చేసేటప్పుడు మూర్తిగా అనుభవం చెందాలి. जैसे टेम्पल में भी मूर्ति रहता है, ఎలా అంటే దేవాలయాల్లో కూడా మూర్తి ఉంటది. भगत आकर बहुत कुछ मांगते हैं, భక్తులు వచ్చి చాలా అడుగుతారు కదా, लेकिन भगवान क्या दे रहा है मूर्ति को पता नहीं चलता है। కానీ భగవంతుడు ఏమి ఇస్తున్నాడో మూర్తికి తెలియదు. लेकिन भगत आकर फूल देते हैं, किरीट देते हैं, फल देते हैं, कपड़े देते हैं, इतना बड़ा बड़ा बिल्डिंग बनाते हैं, तब पता चलता है यस बाबा भगवान यूज कर रहा है। కానీ భక్తులు ఏం చేస్తారు, భగవంతుడికి కిరీటం ఇస్తారు, దుస్తులు ఇస్తారు, పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు, అప్పుడు మూర్తికి తెలుస్తుంది భగవంతుడు ఇస్తున్నాడు అని చెప్పి. ठीक है, फल के आधार पर पता चलता है सफलता मिली है। ఫలితం ఆధారంగానే చూస్తే సఫలత దొరికింది అని చెప్పి. तो आपके द्वारा निराकार शक्ति कितना जा रहा है उससे आपको पता चलता है सफलता हो रहा है। మీ ద్వారా నిరాకార శక్తి ఎంత ఫ్లో అవుతుందో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత సఫలత జరిగింది అని చెప్పి. सदा मेरा बाबा के अधिकार से సదా నా బాబా అనే అధికారంతో हर सेवा में ప్రతి సేవలో सफलता प्राप्त करने वाले సఫలతను ప్రాప్తి చేసుకునే सफलता मूर्त बच्चों को సఫలతామూర్త పిల్లలకు सदा సదా समाधान स्वरूप సమాధాన స్వరూపులై समस्या को परिवर्तन करने वाले సమస్యను పరివర్తన చేసే परिवर्तक आत्माओं को పరివర్తక ఆత్మలకు ऐसे ఇటువంటి श्रेष्ठ बच्चों को శ్రేష్టమైన పిల్లలకు सदा बाप को प्रत्यक्ष करने के प्लान को సదా బాబాను ప్రత్యక్షం చేసే ప్లాన్ ను प्रैक्टिकल में लाने वाले ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చే बच्चों को పిల్లలకు बाप दादा का బాప్దాదాల याद प्यार ప్రియ స్మృతులు, मुबारक, అభినందనలు, अक्षोहिणी बार मुबारक और नमस्ते। అనేక సార్లు అభినందనలు మరియు నమస్తే. अभी तक बाबा सिर्फ अक्षोहिणी में आए हैं, अभी तक पद्मा पदम में नहीं आए हैं। బాబా ఇప్పటి వరకు అక్షుణి మీదే వచ్చారు, పద్మాపదమానికి రాలేదు ఇంకా. क्यों? ఎందుకు?
उसका टारगेट और भी भविष्य में कुछ देने वाला है बाबा। ఇంకా టార్గెట్ ఇంకా ఎక్కువ ఇచ్చేటట్టు ఉన్నారు బాబా. ये करेंगी तो आपको अक्षय नहीं मिलेगा। ఇవి చేస్తే మీకు అక్షోని దొరుకుతుంది. पदमा पदम का अभी भी क्वेश्चन पेपर अभी भी बैलेंस है। పదమాల యొక్క క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ये नहीं करेंगे तो ये भी नहीं मिलेगा। ఇవి చేయకపోతే అవి కూడా దొరకదు. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.